వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు మకర సంక్రాంతి అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరు ఐశ్వర్య ఆరోగ్యంతో అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి, మేము కూడా సింపుల్గా మేము ఇంట్లో మకర సంక్రాంతి చేసుకున్నామండి. వాకిట్లా పెద్ద ముగ్గు వేసినాము. అలానే గడప ముందు కూడా ముగ్గేసి గడపల్లో తోరణం కట్టి మామిడి ఆకు పూలన్నీ పెట్టి తోరణం కట్టి మంచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసి దేవునికి అలంకరణ చేసినామండి. దీపం పెట్టి అలంకరణ చేసిన తర్వాత స్వీట్ పొంగల్ అండి. ఈ పొంగల్ సంక్రాంతి రోజు స్వీట్ పొంగల్ కంపల్సరీ చేస్తారు. ఇది రైతుల ఫెస్టివల్ అండి. కొత్త పంట వస్తుంది కదా, కొత్త బియ్యం వేసి బెల్లం వేసి చేస్తామండి. ఇది అసలు తమిళనాడులో చాలా 5 days చేస్తారండి ఈ పొంగల్ ఫెస్టివల్. మన తెలంగాణలో 3 days చేస్తాము. చూడండి, ఇవి హాట్ పొంగల్ అండి. మిరియాల పొంగల్ అంటారు. పెసరపప్పు బియ్యం వేసి చేస్తామండి. ఇవి కూడా ఈ పొంగల్ కంపల్సరీ చేయాలి. హాట్ పొంగల్, స్వీట్ పొంగల్ 2 పాలేసి చేస్తామండి. కలకాలం ఎప్పుడు స్వీట్గా మంచి ఉండాలని కోరుకొని కోసం మనం సూర్య పొంగల్ చేస్తామండి. సూర్య నమస్కారం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టి మొక్కుతామండి. అలానే వడపిండి కూడా తయారు చేసినామండి గారెలు చేయడానికి. చూడండి, గారెలు చూడండి ఎంత మంచి వచ్చిందండి. అంటే మనం దీనిలో ఉల్లిపాయ అవన్నీ వేయాలండి. ఉట్టి అల్లము మిరియాలు వేసి చేస్తున్నామండి. నైవేద్యం పెట్టాలి కదా దేవునికి, అందుకని ఎంత బాగా వచ్చిందో చూడండి. బియ్యం పిండికి కూడా వేయలేదండి, ఉట్టి మినపప్పుతోటి చేసినది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టినామండి. చూడండి, దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత అందరూ భోంచేసినామండి. ఇంకా మన రిలేటివ్ పక్కకున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినామండి. ఇలా దాన ధర్మం చేస్తే ఎంతో పుణ్యం అండి. లేనోళ్ళకు మనం సహాయం చేసినా కూడా ఎంతో మంచిదండి. ఈరోజు మంచిగా హ్యాపీగా జరుపుకున్నామండి సంక్రాంతి పండగ. మీరు కూడా మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. వన్స్ అగైన్ అందరు మంచిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి. హ్యాపీ సంక్రాంతి అండి. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. విష్ హ్యాపీ మకర సంక్రాంతి అండి. థ్యాంక్ యూ.